పాపను నమ్మేస్తున్నామండి. ఆడపిల్ల అయితే అమ్మేస్తారన్నా. చిన్నారి తల్లి పిల్లలు పెట్టమ్మ గొడుగు. ఏంది మీరేంటి కొడుతున్నారు? డబ్బులు అవసరం ఉందండి సార్ మీరు. ఆడపిల్ల అంత మంచిదండి ఇప్పుడు. మేము పెంచలేకపోతున్నామండి. అమ్మా నాపై ఏమంత కోపం. అలాగంటే మీ అమ్మ నేను కన్నది, నిన్ను రోడ్డు మీద వదిలేస్తే నువ్వేమవుదు? మీరు ఏడవతే చెప్పు తీసుకెళ్ళి నేను మీ కాకినాడ పిల్లి. ఈరోజు ఒక ఎక్స్పెరిమెంట్ వీడియో అయితే చేశాను. వీడియో అయితే చాలా బాగా వచ్చింది ఫ్రెండ్స్. ఈ వీడియో కోసం నేను దెబ్బలు కూడా తిన్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. అలాగే ప్లీజ్ సపోర్ట్ చేయండి కాకినాడ పిల్లని. ఇంకోటి ఏంటంటే కనుక మీరు ఎవరైనా నాతో ప్రాంక్స్ చేయాలనుకున్నా, మీ ఫ్యామిలీ మెంబర్స్తో ప్రాంక్ చేయాలనుకుంటే కనుక డిస్క్రిప్షన్ బాక్స్లో నెంబర్ ఉంటుంది. సో మీరు మమ్మల్ని కాంటాక్ట్ అవ్వండి. అమ్మా ఇప్పుడు వేరే ఇంటికి వెళ్తున్నాము, నేను అక్కడ ఉంచి మేము వచ్చేస్తాము. సరేనా? ఏడకూడదు. నువ్వు కూడా ఇదే మనతో ఉంటుంది. ఇదే దీన్ని ఇచ్చేస్తా చిన్నదాన్ని. వద్దంటే అమ్మేద్దాం మనము. మనకి అవ్వట్లేదు, తినడానికి తిండి కూడా ఉండట్లేదు. బాగున్నారండి? ఇద్దరిట్లో ఎవరు బాగున్నారండి? ఇద్దరు బాగున్నారు. ఒక్కరిని సెలెక్ట్ చేసుకోండి. అరే పెద్ద సమస్య వచ్చి పడిందే, ఇప్పుడు ఏం చేద్దాం? ఈ అమ్మాయి ఎందుకు? అయితే ఈ పాపను తీసుకుంటారా? పాపను నమ్మేస్తున్నామండి. దేనికండి? ఏం అవసరం అండి? డబ్బులు లేవండి. కొంచెం డబ్బులు ప్రాబ్లం వచ్చిందండి. అమ్మాయిని నమ్మేద్దాం అనుకుంటున్నాం. కష్టమనేది లేని రోజంటూ లేదు కదా. లాక్డౌన్ వల్ల మేము తినడానికి కూడా నమ్ముకుంటారా భయ్యా? ఇద్దరు బంగారం లాగా ఉన్నారు. లేదు, అమ్మాయి మళ్ళీ ప్రెగ్నెంట్ అండి. మళ్ళీ అమ్మాయి ఉందని తెలిసింది. అమ్మాయిని తెలిస్తే అండి, అమ్మాయిలు ఆడపిల్లని మనం ఇంత పెంచుకొని కంట్లో వంటి అంత బాధ ఉంటుంది. ఇంకొక అమ్మాయిని కన్నాం అనుకుంటామండి డబ్బులు వచ్చాక. అది చాలా పొరపాటు. ఆడపిల్ల అయితే అమ్మేస్తారన్నా. చిన్నారి తల్లి లేదండి, ఎక్కడికి వెళ్ళి చేసుకుంటానండి నేను. కష్టపడితే చేస్తా. మళ్ళీ బట్టలు బాగానే వేసుకుంటున్నావు, మళ్ళీ పైసలు లేవంటున్నాయి. లాస్ట్ ఇవే మిగిలియండి, ఒకటే జత. అవి కూడా ఒక రోజు దాని మీద పెట్టమ్మ గొడుగు. మీరు ఇది వేసుకోరా నా బాధ, నాకు ఆయనకు బాధ. నీకు సిగ్గు లేదా ఇట్లా పిల్లలకు అది చేయడానికి? డబ్బులు లేవు సార్. ఏం డబ్బులు? డబ్బుల గురించి పిల్లలకు అమ్మేస్తారా? ఈ రోజు ఉంటుంది, రేపు పోతుంది. తినడానికి మళ్ళీ నీకు అసలు నీ పిల్లలు ఎందుకు కన్నావు నువ్వు? అబ్బాయి పుడతాడని చెప్పేసి చూసానండి. అమ్మాయి అయితే అబ్బాయి అంటే సిగ్గు లేదా రా నీకు? మీరు కూడా ఏం చూసి మాట్లాడుతున్నా? మాటలు విన్నా ఏం అర్థమవుతుందా మీకు? అరే ఆగు, ఎడబోతురు, ఆగు. అంటే మీరు పిల్లలు మీరేనా? మా పిల్లలేనండి. ఏం యాక్టింగ్ చేస్తున్నావు? వాళ్ళు అడగండి. ఏంది మీరేంటి కొడుతున్నారు? డబ్బులు అవసరం ఉందండి సార్ మీరు. పిల్లలకు మీరు డబ్బులు ఇవ్వండి కావాలంటే. సాయం చేయండి. డబ్బులు లేవండి మా దగ్గర. నీకు సిగ్గు, ఆయనకు సిగ్గు లేదంటే మొగోళ్ళు అంటే నడిచిపోతుంది. నీకు సిగ్గు లేదా? నీకు
ఆడపిల్ల ఉండి పిల్లలకు అమ్మేస్తాను, ఆడపిల్ల ఉండి పిల్లలకు అమ్మేస్తాను. అమ్మాయికపైనే వినగలనా నీలాలి పాట. మరి ఏం చేయమంటారు? పోనీ వానికంటే ఏమో చాలా బాధలు ఉంటాయి, నీకు సిగ్గులేదా నీకు? మీరు పెంచుకోవాలి కదమ్మా, ఏదో పని ఏం చేయమంటావు? మొత్తం ఉందని మళ్ళీ చావమంటారా? ఎందుకన్నారు పిల్లలు ఎందుకన్నారు? మీ షోక్ గురించి చేసి అమ్మేస్తారా? తెలియదు కదండి మాకు ఈ పరిస్థితి వస్తుందని. పరిస్థితి వస్తుందని తెలియదు. కనేటప్పుడు లేదా బాబా? అన్ని మంచిగా అవుతుంది. ఈ అన్ని బిజినెస్ ఇదంతా ఏం లేదన్న, బిజినెస్ చేస్తారు గుద్ద వాళ్ళ గురించి. ఫోన్ చేయన్నా. పోనీ అన్నా అరే నువ్వు మీరు ఎవరికి ఫోన్ చేస్తున్నారు? అదేంటి మా పిల్లలు మేము అమ్ముకుంటాం, మీకేంటి? పరిస్థితి అన్నా మళ్ళీ ఎందుకు అన్నారు? ఎందుకు అన్నారు? కష్టపడుకోండి. అన్నా మీరు ఇంత నీతి మనుషులుగా మాట్లాడుతున్నారు. రోడ్డు మీద ఎంతమంది అమ్మాయిలు రోడ్డు మీద ఉంటే పిల్లల్ని అద్దెకి ఏమన్నా తెచ్చుకొని వాళ్ళకి ఏం సాయం చేశారన్నా మీరు? సాయం చేశారన్నా మీరు? మీకు అంత ఉంటే ఫోన్ ఆగు. మీకు ఫోన్లు వస్తున్నాయి, మీకు బిచ్చం అడుగురి దమ్ముంటే. అర్థమైందా? పిల్లలకు అమ్మేయడం ఏంది అంటే ఆడపిల్ల పుట్టినందుకు అమ్ముతురా? అంటే ఆడపిల్ల పుట్టినందుకు అమ్ముతురా? నీ లొల్లి వెళ్తున్న మాటలు అనిపించడం. అరే మాటలు అంటే ఏడబోతారు మీరు? అన్నా మీరు వెళ్ళిపోండి అన్నా, మీరు వెళ్ళిపోండి. అన్నా నువ్వు మాట్లాడు. స్టేషన్ కప్ చెప్తామన్నా, పోలీసులు చూస్తారు. అన్నా మీ పిల్లలు అమ్ముతున్నామా? మీ పిల్లలు అమ్ముతున్నామా? పంచాయతీ ఉంటారా? గుర్తుపడతారా? వీళ్ళకి తెలుసా నీకు? వీళ్ళకి తెలుసా? రోడ్డు మీద పోయినందుకు చాలా న్యూసెన్స్ క్రియేట్ చేస్తారు. న్యూసెన్స్ అంటే పిల్లలకు అమ్ముతారా మీరు? బిజినెస్ చేస్తారా? ఆమె ఏంటంటే పిల్లలకు అమ్మేస్తారు అంటే ఆడపిల్లలండి. అయ్య బాబాయ్, అయ్య బాబాయ్. అంటే వాళ్ళకి మగ పిల్ల మా అబ్బాయి పుట్టాలని అనుకోరంట, అమ్మాయి పుట్టిందని. ఆడపిల్ల అంత మంచిదండి ఇప్పుడు, ఆడపిల్ల అంత మంచిదండి ఇప్పుడు. మేము పెంచలేకపోతున్నామండి, మేము పెంచలేకపోతున్నామండి. అమ్మా నాపై ఏమంత కోపం. వీళ్ళకి ఏందంట అబ్బాయి కావాలని అనుకురంట, కానీ ఆడపిల్ల పుట్టిందని వీళ్ళ దగ్గర బట్టలు షూస్ చూసే మంచిగా ఉన్నాయి వీళ్ళకి. ఇవన్నీ బిజినెస్ చేస్తారు. మా దగ్గర ఉన్నాయి అయ్యి. అయితే పిల్లలకు అమ్మేసారు. కానీ ముందట ఆలోచన ఉండాలి. మీకు అసలు బుద్ధి లేదా? మీకు అసలు బుద్ధి లేదా? పైసలు నీకేం లేదా? సిగ్గుండాలా నీకు? మీకు ఉంటే ఇవ్వండి అని చెప్పి బిచ్చం అడిగి బతకచ్చు. మీరు ఏడవద్దు. చెప్పు తీసుకెళ్ళి సరే ఇదంటే అమ్మ ఏం లేదు. ఇగో ఇదంతా ఏం లేదండి. ఆడ కెమెరా ఉంది, ఇదంతా ప్రాంక్ వీడియో చేస్తున్నాం. వాళ్ళ పిల్లలకి ఏం అమ్మలేరు. అంటే పిల్లలకి అంతే ఎట్లా రియాక్ట్ అవుతారు, పట్టించుకుంటారా లేరా అన్నట్టు. అల్టిమేట్ డైలాగ్ ఏంటంటే ఇదంతా నార్మల్ అంటే ఇదంతా ఏం లేదు.